అరే పే రైజ్, శాలరీ ఇంక్రీజ్ ఎట్లా అడగాలి మీ కంపెనీలో నేను చెప్తా. ఏం లేదురా, మీ మేనేజర్ ఒక్కడున్న చూసి రూమ్ లో గుంజుకపోయి, సారు మాకు ఇంటికాడ అప్పులు ఎక్కువైనాయి సారు, మిత్తిలు మీద పడుతున్నాయి సారు, కిస్తీలు కట్టాలి సారు, జరని పైసలు ఎక్కువ సారు అనురి. అప్పుడు ఆయన తప్పకుండా తన్ని పంపిస్తాడు. నీకెక్కువైతే వానికేం పనిరా, రైట్? సో జోక్స్ ఏ సైడ్, ఎలా అప్రోచ్ అవ్వచ్చు అని చెప్తాను. ఏం లేదురా, యూజువల్ గా మీరు ఒక 1 year అని ఉండాలి కంపెనీలో శాలరీ రైజ్ అడగాలంటే. ఒక యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రివ్యూ అయిపోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ లేదంటే యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రివ్యూ అప్పుడు కూడా అడగవచ్చు. చాలా మంది అడుగుతారు. ఐ డోంట్ రికమెండ్ ఇట్. పెర్ఫార్మెన్స్ రివ్యూలో వాడు ఏం చెప్తాడు, ఎలా చెప్తున్నాడు, నువ్వు ఎలా పెర్ఫార్మ్ చేసావు అన్ని చెప్తారు. వాళ్ళ కంపెనీకి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఫార్మాట్ ఫాలో అవుతారు. నువ్వు నెక్స్ట్ వీక్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ సంథింగ్ విత్ యూ అని చెప్పి మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవాలి. చేసుకొని నువ్వు మీటింగ్కి వెళ్లే ముందట నువ్వు కంపెనీలో చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఏమేం చేసావు కంపెనీకి మంచి పనులు, వాళ్ళకి ఏమైనా డబ్బులు సేవ్ చేసావా, ఏమైనా మేజర్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసావా, డెలివరీ చేసావా, ఆ ప్రాజెక్ట్స్ లో ఏమైనా సేవింగ్స్ చేసావా, నువ్వు ప్రొడక్టివిటీ పెంచావా, వాట్ ఎవర్ ద అచీవ్మెంట్స్ నువ్వు అవన్నీ లిస్ట్ చేసుకోవాలి. తీసుకెళ్లి మీ మేనేజర్కి ఇవన్నీ చెప్పాలి, నేను ఇవన్నీ చేశాను. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, నువ్వు మార్కెట్ లో నీ జాబ్ కి ఎంత నడుస్తుంది రేంజ్, శాలరీ ఎంత నడుస్తుందో ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఇవన్నీ చూసుకొని వెళ్ళి మీ మేనేజర్ తో కూర్చున్నప్పుడు, నేను ఇవన్నీ చేశాను, ఐ ఫీల్ ఐ డిజర్వ్ ఏ పే రైజ్ హియర్ యాజ్ పర్ ద మార్కెట్ గోయింగ్ రేట్, రైట్? But maybe he will say yes, or he may say no, or he may say I need to check with my line manager and check with the boss, or whatever it is, right? Be prepared, right? Yes ante annadunko, fine. No annadunko, then you can say, can we visit in few months time? Okay, yeah, we can visit in few months time. So in those few months, what do I need to do to get there, to get that pay rise? Ask him, make him tell you what you need to do. That will be a lot easy, right? సో అట్లా అనమాట, అట్లా అప్రోచ్ అవ్వాలి. నేను నా శాలరీ మీకు ఆల్రెడీ చెప్పాను మొన్ననే, అది ఫస్ట్ ఐటీ శాలరీ వచ్చేసి 22,000. విత్ ఇన్ 4 years లో డబుల్ అయింది శాలరీ. యూజువల్ గా మీరు యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ కోసం వెయిట్ చేశారనుకో, కంపెనీస్ యూజువల్ గా 3% 5% పెంచుతారు. 10% పెంచితే తోపు అంటే తోపు. బట్ జనరల్ గా అయితే నువ్వు చేసిన పని, నీ అచీవ్మెంట్స్, నువ్వు వై యూ డిజర్వ్ ద పే రైజ్, వాట్స్ ద మార్కెట్ రేట్, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. తెలుసుంటే ఈజీ. అది ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి, నేను ఆన్సర్ చేస్తా. ఓకే, రైట్, ఆల్ ద బెస్ట్.